హలో గైస్, మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్స్. ఇది మా సెకండ్ పాడ్కాస్ట్. హోప్ఫుల్ ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్ కంటే చాలా బెటర్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మేము మార్గదర్శిలో చేరాం, మైకులు కొన్నాం, కొంచెం బెటర్ లైటింగ్ సెటప్ చేసాం. సో ఇది ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అగైన్ నా పేరు మోహన్, కొత్తగా వచ్చిన వాళ్ళకి. నా పేరు మాధవ్. సో ఈరోజు మేము మాట్లాడదాం అనుకున్న టాపిక్ ఏంటంటే, గురువుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహితీ ప్రస్థానం గురించి మాట్లాడడానికి వీ ఫీల్ వీఆర్ టూ స్మాల్, బట్ దెన్ అగైన్ వీఆర్ మోర్ రెలవెంట్ లైక్ ఎవ్రీ అదర్ ఇండివిజువల్ అవుట్ దేర్. అంటే సిరివెన్నెల గారు ఒక పర్సనల్ ఫ్రెండ్ లాగే అనిపిస్తారు ఎప్పుడు కూడా. ఆయన పాటలు వింటున్నా కానీ, ఆయన రాసిన పాటల గురించి ఆయన చెప్తున్న వీడియోలు చూస్తున్నప్పుడు కానీ, అదేదో ఒక బయటి వ్యక్తిని చూసినట్టు అనిపిది ఎప్పుడు. మన బాబాయిని, మన పెదనాన్నని, ఇలా అంటే మన ఫ్యామిలీ మెంబర్ని, అలాగే మన ఫ్రెండ్ని ఎలా చూస్తామో ఆయన కూడా అలానే చూస్తాము. కేవలం లిరిక్స్ విషయం అనే కాకుండా తెలుగు సినిమాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టాంప్ వేసుకున్నారు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ ఎంత వాల్యూ ఉంటుందో, అంటే కమర్షియల్ సినిమాలు అందరు తీస్తారు, బట్ రాజమౌళి సినిమా వేరు. అలానే సినిమా పాటలు అందరు రాస్తారు, కానీ ఆ సినిమా పాటని సినిమా నుంచి బయటికి తీసుకొచ్చి జనాల్లో డిస్కస్ చేసుకోగలిగిన పాటగా రాయడం సిరివెన్నెల గారి గొప్పతనం. తెలుగు సినిమా పాటని మనం చాలా ఓన్ చేసుకుంటాం. ఒక సినిమా ప్రమోషన్లు మొదలయ్యేది పాటలతో. ఆ సినిమా అయ్యాక మనం బయటకు వచ్చేది ఏదో ఒక మ్యూజిక్ హమ్ చేసుకుంటూ వస్తాం. డైలాగ్స్ కన్నా కూడా మ్యూజికే ఎక్కువ గుర్తుండిపోతుంది. ఖాళీ సమయాల్లో ఆడుకోవడం మా పాటలనే ఒక గేమ్ లాగా మార్చుకుంటాం. నడుస్తున్నప్పుడు పాటలు వింటాం, పని చేసేటప్పుడు పాటలు వింటాం. సినిమా చూడని రోజు ఉంటుందేమో కానీ పాట విన్న రోజు ఉండదు. పాటని అంత వాల్యూ ఇస్తూ కూడా చాలా గ్రాంటెడ్ తీసేసుకొని ఒక సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు చివర్లో పాట గురించి మాట్లాడుతాం. లిరిక్స్ అంటే ఇంకా మరీ అట్ ద ఎండ్ మాట్లాడేసి ఒక ముక్క చెప్పేసి వదిలేస్తాం. ఇలా ఉన్న పాటని తీసుకొచ్చి 5-6 ఏళ్ళుగా యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలా సోషల్ మీడియాలో చాలామంది మాలాంటి వాళ్ళు, మాకన్నా ఎక్కువ పండితులు, చదువుకున్న వాళ్ళు, లేదా మాకంటే చిన్నవాళ్ళు, అంటే ఆయన పాటని అర్థం చేసుకొని రిలేట్ అవ్వడానికి స్థాయితో సంబంధం లేదు అన్నట్లుగా, స్థాయి, ఏజ్ దేంతోనూ సంబంధం లేదు అన్నట్టుగా ఆ పాటను డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. సో మేము కూడా మా వంతు కాంట్రిబ్యూషన్ చేద్దామని మేము సిరివెన్నెల గారి గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యాము ఈరోజు. ఎస్, అంటే తెలుగు సినిమా సాహిత్యాన్ని స్థాయిని పెంచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి, సినిమా పాటల్ని మన ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకునే రేంజ్కి పాటలు రాసిన ఆయన గురించి మాట్లాడదామని ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా మొదలు పెట్టాలి, ఎలా మాట్లాడాలంటే, మాకు నచ్చిన పాటలు, ఇష్టమైన పాటలు చాలా, అంటే ఆయన చాలా రాశారు, చాలా పాటలు రాశారు. ఇది చిన్నదా, ఇది పెద్దదా, ఏది పెద్దది, ఇది చిన్నదని మాట్లాడుకుంటూ మాకు 2 వారాలు అయిపోయింది. చాలా టైం పట్టింది. ఇది రికార్డ్ చేసే ముందు రోజు కూడా దాదాపు ఒక 4-5 గంటలు కూర్చొని పాటలన్నీ లిస్ట్ వేసుకున్నాము, కనెక్ట్ చేయడానికి ట్రై చేసాము, ఒక స్ట్రక్చర్ తీసుకోవడానికి ట్రై చేసాము. కానీ అసలు అర్థం కావట్లేదు మాకైతే. ఒక సముద్రం లాగుంది. ఒక సముద్రంలో ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవ్వాలనేది ఒక బిగ్ క్వశ్చన్. సో అలాంటి ఒక సముద్రంలో ఈదడానికి మేము ఈరోజు దూకుతున్నాం. అందుకని ఇంకా మేము పెద్ద ఎక్కువ ఆలోచించకుండా ఉంటేనే బెటరు అని చెప్పి హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకుని వచ్చి కూర్చుని మాట్లాడదాం అని డిసైడ్ అయ్యాం. సో అదే అలా మొదలుపెట్టింది ఈ పాడ్కాస్ట్ ఇప్పుడు ఈరోజు మాకు. అది సో ముందుగా అసలు సిరివెన్నెల గారు చనిపోయినప్పుడు నీకు ఆ న్యూస్ ఎలా తెలిసింది అండ్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? నాకు గుర్తున్నంత వరకు నాకు తెలిసి నేను మా కాలేజ్ యూనివర్సిటీలో ఉన్నాను. ఫస్ట్లో ఆ రోజు సాయంత్రం బ్రేక్లోనే ఎప్పుడో నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎక్కడో చూశాను అది. అప్పుడు ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్, ఎందుకంటే మోర్ దెన్ అ లిరిక్ రైటర్ సీతారామ శాస్త్రి గారు ఈజ్ లైక్ ఫ్యామిలీ మెంబర్ టు అస్. అది ఎందుకు అనంటే, మన ఇంట్లో మనకి మంచి చెప్పే ఒక పెద్ద ఆయన ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటారు, మన తాతగారు కానీ, మన నానమ్మ కానీ, లేకపోతే అమ్మమ్మ కానీ, ఎవరైనా ఎలాంటి ఒక 4 మంచి మాటలు చెప్పే పెద్ద ఆయన ఎవరైనా ఉన్నప్పుడు మనం దాన్ని ఎంత మనలో ఇముడ్చుకుంటే, మన ఆ క్వాలిటీస్ని ఎంత ఫాలో అయితే ఆ మనిషికి అంత క్లోజ్ అవుతాం. అలాంటి ఒక క్లోజ్నెస్ నాకు సీతారామ శాస్త్రి గారితో ఉంది. సీతారామ శాస్త్రి గారు నాకు పరిచయమే, నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందని అంటే, తెలుగు భాషని నాకు మామూలుగానే మనం పుట్టింది తెలుగునాడులో కాబట్టి తెలుగు భాష అంటే ప్రేమ ఆబ్వియస్లీ ఉంటుంది. తెలుగు పాటల మీద, తెలుగు భాష మీద, అంటే ఒక ఈ కవితల మీద, వాటి మీద ఒక అమ్మాయిని ప్రేమించినట్టు ప్రేమించేలా చేశారు నన్ను సీతారామ శాస్త్రి గారు. అంత ప్రేమించేలా చేసిన ఆయన ఇంక లేరు, మళ్ళీ ఆయన రాసిన పాటలు మనం వినలేమన్న థాటే ఇట్ షుక్ మీ ఆఫ్ లైక్ ఎనీథింగ్. అవును, అది నాకు ఒక 3 days పట్టింది నార్మల్ అవ్వడానికి కూడా. అంటే లైక్ ఏ పని చేసినా కూడా డీప్ డౌన్ నాకు అది హాంట్ చేస్తాను అన్న థాట్. బట్ అలా నాకు తెలిసింది. అండ్ నాకు తెలిసి మాధవ్కి అది ఇంకా పెద్ద పర్సనల్ లాస్ అయి ఉంటుంది.
ఒక కల్ట్ ఫ్యాన్ మాధవ్ Actually. సీతారాం శాస్త్రి గారికి. సో ఎస్, అంటే- నీ రియాక్షన్ ఏంటి అప్పుడు తెలిసిన? అప్పుడు నేను బాత్లో ఉండా. మార్నింగ్ 11:30 టైం సరిగ్గా గుర్తులేదు. క్లాస్ ఉండింది నాకు. బయలుదేరుతున్నా, బ్యాగ్ తగిలించుకొని రూమ్లో నుంచి బయటికి వెళ్తున్నా. అప్పుడు మా గ్రూప్లో ఒక సీనియర్ అన్న మెసేజ్ చేశారు, సిరివెన్నెల గారు నో మోర్ అంట అని. అది ఎందుకంత పర్సనల్ హెవీగా తీసుకున్నానో తెలియదు. వెంటనే బెడ్ మీద కూర్చునేసా. కూర్చొని ఇంకా నాకు తెలియకుండా ఏడుపు వచ్చేసింది. ఏడ్చి ఒక 5 నిమిషాలు ఏడ్చి ఇంకా సరే ఇలా కాదు, ఇంకా కళ్ళు తుడుచుకొని ఇంకెళ్ళిపోయా. దానికి కరెక్ట్ ముందు రోజు నైట్ 8 o'clock అనుకుంటా, రూమ్లో కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెద్దగా పెట్టుకొని ట్రిప్ అవుతూ భారీగా అసలు ఆల్మోస్ట్ ఏడ్చేసా ఆ సాంగ్ వింటూ. ఎందుకో తెలీదు, మేబీ ఎస్పీబీ గారు లేరనా లేక ఆ లిరిక్స్ అంత గట్టిగా హిట్ అయ్యాయో తెలీదు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఆయన సాంగ్స్ మీద, స్పెషల్గా ఒకరోజు కూర్చొని ట్రిప్ అవ్వడం అలాగా. అది కూడా వన్ ఆఫ్ సచ్ డేస్ అనుకున్నా. పక్క రోజు చూస్తే ఇలా న్యూస్ వినడంతో ఇంకా చాలా పర్సనల్ అనిపించేసింది లాస్. అలా ఏడ్చి ఇంకా క్లాస్కి వెళ్ళి వెళ్తున్నంత సేపు మళ్ళీ వస్తున్నంత సేపు ఆయన పాటలు. అది ఎంత ఎక్స్టెంట్ కంటిన్యూ అయిందంటే ఆయన చనిపోయిన తర్వాత నేను కూడా నీలాగే మేబీ ఆయన పాటలు వినలేమేమో అనుకుంటున్నప్పుడు శ్యామ్ సింగ్ రాయ్లో సిరివెన్నెల సాంగ్ రిలీజ్ అయింది. అది వచ్చినప్పుడు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ గారు అండ్ నాని గారు అనుకుంటా వాళ్ళు చెప్పారు, సిరివెన్నెల గారు పాట రాశాక డైరెక్టర్ వెళ్ళి అదేంటి శాస్త్రి గారు, అదేంటి గురుగారు, పాటలో మీ సిగ్నేచర్ చాలా తక్కువ ఉంటుంది కదా, సిరివెన్నెల అంటే ఆయన పేరు, అలాంటిది ఈ పాట పేరునే సిరివెన్నెలతో ఎందుకు మొదలెట్టారంటే అప్పుడు ఆయన అన్నారంట, బహుశా ఇదే నా ఆఖరి పాట అవుతుందేమో అన్న అని. అప్పుడు ఆ పాట ఇంకా నాకు పర్సనల్ అయిపోయింది. ఆ పాట పర్సనల్ అయిపోయింది. తర్వాత నేను ఓటీటీలో వచ్చినప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ చూస్తున్నప్పుడు కూర్చున్నాను, ఒక్కడనే చూస్తున్నా. ఫస్ట్ హాఫ్ వరకు చూసా, బాగుంది. సెకండ్ హాఫ్లో ఆ పాట రాగానే ఇంకా ఏడుపు మొదలైంది. అంటే ఆయన చివరి పాట ఇలా ఆలోచించడం స్టార్ట్ అయ్యా. తర్వాత ఇంకా ఎప్పుడు ఆ సాంగ్ తాలూకు బీజియం వచ్చినా కానీ, ఆ సాంగ్ వినబడినా తలుచుకున్నా ఇంకా ఏడుపు వచ్చేది సినిమా చూస్తున్న సేపు. సినిమా చూడలే ఇంకా. నువ్వు నాకు ఆఫ్ ది కెమెరా కూడా చెప్పావు నాకు ఈ మాట, సినిమా పూర్తి చేయడానికి 4-5 సార్లు చూడాల్సి వచ్చింది. దట్ బీయింగ్ సెడ్, ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు, ఇంకా పాటలు రాయలేరు, ఆయన పాటలు మనం వినలేము అని బాధపడటం కంటే, తర్వాత 10 తరాల వరకు మనం గుండె మీద చేసుకుని హాయిగా పడుకోగలిగే జవాబులు, నెత్తి మీద చేసుకొని జుట్టు పీక్కోగలిగే ప్రశ్నలు కూడా ఆయన ఇచ్చెళ్ళారు. ప్రశ్నించడం ఆయన ప్రథమ లక్షణం అయినప్పటికీ ఆయన ప్రతి దాని గురించి ఒక పాట రాశారు. ప్రేమ గురించి రాశారు, ఫ్రెండ్షిప్ గురించి రాశారు, లైఫ్ గురించి రాశారు, ఫిలాసఫీ గురించి రాశారు, అన్నిటి గురించి రాశారు. అంటే ఒక నలుగురు స్నేహితులు కాలేజ్లో క్లాస్ బంక్ కొట్టి పాడుకునే పాట నుంచి నువ్వు ఒక్కడవే నీ గదిలో ఒంటరిగా కూర్చుని నీ ఏకాంతాన్ని సెలబ్రేట్ చేసుకునే పాట వరకు అన్ని పాటలు రాశారు. మేము ఈ పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రాసిన పాటలన్నింటినీ ఈ పాటలు, ఇది ప్రేమ పాట, ఇది ఒక బ్రేకప్ సాంగ్, ఇది ఒక ఫిలాసఫీ సాంగ్, ఇది ఒక మోటివేషనల్ సాంగ్ అని సెగ్రిగేట్ చేసుకుని దాని గురించి మాట్లాడదామని అనుకున్నాం. కానీ మమ్మల్ని ఇంకా కష్టపెట్టడానికి సీతారామ శాస్త్రి గారు ప్రతి పాటలో అన్ని కలిపి రాశారు. అంటే ఒక ప్రేమ పాటలో నీకు ఫిలాసఫీ కూడా చెప్తారు, సాడ్ సాంగ్లో కూడా మోటివేషన్ ఇస్తారు. సో ఇలాంటి పాటలు బహుశా మేము దాన్ని ఇంకా సెగ్రిగేట్ చేసి కేటగరైజ్ చేసి మాట్లాడలేమని మాకు క్లారిటీ వచ్చి మేము ఇంకా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. ఆయనే మనకి హెల్ప్ చేస్తారులే అని చెప్పి కూర్చుని మాట్లాడుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటలో గల్గల్ సాంగ్, అదొక ప్రేమ సాంగ్. గట్టిగా మాట్లాడాలంటే ఇద్దరి ప్రేమికులు వాళ్ళ మీదకి వచ్చిన ఒక దాన్ని వాళ్ళు గెలుచుకుని వాళ్ళ గెలుపు గురించి రాయాల్సిన పాట అది. ఆ పాటలో కూడా మనకి ఫిలాసఫీ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మండే కొలిమిని అడగందే తెలియదే ఇది మన్ను కాదు స్వర్ణం అంటూ చూపాలంటే. కష్టం అనేది ఇన్ఎవిటబుల్ ఏ స్టేజ్లో అయినా, అది ప్రేమకి తెచ్చుకున్న లైఫ్ అయినా కెరీర్ అయినా ఏదైనా నువ్వు కష్టపడాలి బేసిక్గా. సో ఆ కష్టాన్ని ప్రేమ అనే కాంటెక్స్ట్లో ఆయన ఇంత అందంగా చెప్తున్నారంటే, ఆయన తీసుకునే అనాలజీ కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మండే కొలిమిని అడగన్ అవన్నీ ప్రకృతి రిలేటెడ్ కదా. సో నేచర్ని తీసుకొని ప్రేమని అన్వయిస్తూ అవి చెప్పడం. అండ్ ఈ పాటలో మధ్యలో కూడా అసలు ప్రేమ అంటే ఏంది అని క్వశ్చన్ చేస్తాడు మళ్ళీ. ఇందాక నువ్వు అన్నట్టు ప్రేమ అంటే ఏంటంటే దానికో బదులుంటే ఆ బదులు కన్నా తెలుసా అసలు ప్రేమ అంటే ఇక్కడ ప్రేమను కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఇదంతా చెప్పి లాస్ట్లో కష్టానికి
ఒక ఎంత మంచి రివార్డ్ వస్తుంది అని చెప్పడానికి చాలా అందంగా తనువంతా విరబూసే విరబూసే గాయాలే గాయాలే వరమాలే. వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే. సో ఇక్కడ గెలుపుని ప్రేమని అన్నిటినీ ఒక కన్వల్యూషన్ లాగా చేసి ఒక అందంగా పాట రాస్తారు. నువ్వు ఆ లైన్ చూస్తే ఆ లైన్ పాటలోంచి తీసేసి నువ్వు ఎక్కడ రాసినా కూడా అదొక కొటేషన్ ఉంది. అది నీకు ప్రేమ సాంగ్ లోనే పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు బయట పెట్టినా కూడా రాయొచ్చు. కానీ ఆ పాటలో కూడా అది సరిగ్గా కూర్చుంటుంది. అద్భుతంగా కూర్చుంటది. దాన్ని తీసుకెళ్లి నువ్వు ఒక చోట పెద్ద పీటస్ కూర్చోబెట్టినా దాని మీద కూడా అందంగా కూర్చుంటుంది. అదే అంటే దాని తగ్గట్టు ఇంకా ఎస్పీబి ప్లస్ మన డిఎస్పి మ్యూజిక్ మనకి విజువల్ గా ఇంకా వినడానికి కూడా సరిపడా అందంగా అందాన్ని సమకూర్చారు. ఎస్పీబి అయితే అసలు కొన్ని పదాలు ఆయన అనుభవిస్తూ పాడతారు. అసలు సీతారామ శాస్త్రి గారి పాటలు పాడాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంతే. అంటే ఎందుకంటే ఆయనకు తెలుసు డీప్ డౌన్ ఇది నా సీతారాముడు ఎందుకు రాశాడు, ఏ మీనింగ్ తో రాశాడు, ఏ సెన్స్ లో రాశాడు అని ఆయన పట్టినట్టు నాకు తెలిసి వేరే ఏ సింగరు పట్టలేరు. అంత గొప్ప భావాన్ని ఒక అందమైన తెలుగు భాషతో ఎంత ఇంపాక్ట్ఫుల్ గా జనాలకు అందించాలి అనేది ఎస్పీబి కంటే బాగా ఇంకెవరు చదివి ఉండరు ఆ కాన్సెప్ట్ ని. సో ఈ పాటలో కూడా దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలిచినికి ఏదంటే ఆ లైన్ ని దరిదాటి అనే ఈ రెండు పదాలని భలే సాగదీసి అదొక నదిలానే పాడతారు ఆ మొత్తం లైన్ ని కూడా. నీకంటూ ఒక తోడుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. ఆ మాట ఆ పాట ఆ లిరిక్ పాడేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఇస్తారు మన బాలసుబ్రహ్మణ్యం గారు, చిన్న స్మైల్ ఇస్తారు. అంటే అది ప్రాబబ్లీ వేరే ఏదైనా సింగర్ తో పాడుంటే అంత బాగా మనకు అది కన్వే అయ్యేది కాదేమో. ఈయనకి తెలుగు భాష అర్థం అవ్వడం, సీతారామ శాస్త్రి ఇంకా ఎక్కువ అర్థం అవ్వడం వల్ల ఆయన మేబీ మురిసిపోతూ కూడా అలా నవ్వి పాడతారేమో. పాటకి అందం తెస్తారు, ఆ పాటలో ఉన్న మాటకి అందం తీసుకొచ్చేలా. అదే ఇలాంటి ఒక సాంగే మువ్వల నవకల సాంగ్ పౌర్ణమిలో సిమిలర్ కాంబో. ప్రభుదేవాజ్ డైరెక్టర్, డిఎస్పి సిరివెన్నెల గారు అండ్ ఎస్పీబి గారు. అండ్ ఈ పాట నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, ఒకటి ఎస్పీబి పాడారని సిరివెన్నెల గారిని డామినేట్ చేశారు ఇక్కడ ఎస్పీబి. కానీ ఆ పాట సిచ్యువేషన్ చాలా వియర్డ్ ఉంటుంది. వియర్డ్ కాదు, చాలా యునిక్ గా ఉంటుంది. ఎందుకంటే హీరోకి హీరోయిన్ కి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం, కానీ వాళ్ళిద్దరిని ఆపుతూ మధ్యలో ఒకటి ఉంటుంది. అదేంటి, ఇద్దరి ఐడియాలజీస్, వీడి తాలూకు ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తాలూకు తన కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తనకు వైలెన్స్ నచ్చదు, వీడు అలా కాదు, వీడు పూర్తి వైలెంట్ క్యారెక్టర్. అండ్ వాడి ఫ్యామిలీ మొత్తం కమ్యూనిటీ అంతా అలానే ఉంటుంది. ఈ ఆపుతూ ఉంటుంది. కానీ ఒకరినొకరు చూసుకునేటప్పుడు ఏంటి, వాళ్ళకి ఇష్టం మాత్రమే కనిపిస్తుంది, ఇవన్నీ కనిపివు. వీటన్నిటిని వర్ణిస్తూ కళ్ళతో చూసే నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో అంటారు. అంటే ఎంత అందంగా రాస్తారు. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా ఒక లైన్లో రాస్తారు ఆయన. ఆ పర్టికులర్ లైన్ని అమ్మాయి అబ్బాయికైనా పాడొచ్చు, అబ్బాయి అమ్మాయికైనా పాడొచ్చు. ఆ లైన్ ఆ సినిమాలో ఎవరు పాడారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇద్దరికి అన్వయిస్తుంది. అది అలా రాస్తారు. మన శాస్త్రి గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ లవ్ సాంగ్సే అది కదా. ఇప్పుడు ఆయన రాసే ప్రతి ప్రేమ పాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి పాడుకోవచ్చు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి పాడుకోవచ్చు, అదే పాట. కానీ దాని మీనింగ్ అదే ఉంటుంది, దాని భావం అదే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ పాట నీకోసం నువ్వు పాడుకున్నా కూడా దాని మీనింగ్ అదే ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మన కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో నువ్వు సాంగ్, అందులో లైన్ కూడా ఏంటిది, నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రియ శత్రువు నువ్వు. ఈ లైన్ ఒక అమ్మాయి అబ్బాయి గురించి పాడినా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి పాడినా, లేదా నీ గురించి నువ్వు పాడుకున్నా కూడా దాని మీనింగ్ అంతే ఉంటుంది, దాని భావం అలాగే ఉంటుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు గుర్తు శాస్త్రి గారు చెప్పారు, నేను రాసే ప్రతి ప్రేమ పాట ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, అది అబ్బాయి అమ్మాయి కోసం పాడిన పాట అయినా కూడా ఇది రెండు రకాలుగా కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అన్నారు. అంటే సినిమా పరంగా అబ్బాయి అమ్మాయి కోసం పాడుండొచ్చు, లేదా అమ్మాయి అబ్బాయి కోసం పాడుండొచ్చు. కానీ నువ్వు నిజ జీవితంలో కదా అప్లై చేసుకున్నప్పుడు నీ గురించి నువ్వు పాడుకోవచ్చు, లేదా ఎవరైనా ఎవరి కోసమైనా పాడచ్చు. అది ప్రేమకి జెండర్ ఈ భేదభావాలు ఏం లేకుండా ప్రేమ అనేది అందరికి కామన్ అన్నట్టు ఆయన అంత యూనిక్ పర్స్పెక్టివ్ పెట్టుకున్నారు ఆయన. అంటే నువ్వు ఎవరన్నా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినా నువ్వు ప్రేమించుకోవచ్చు, తప్పేం కాదు. అదొక పాయింట్. ఈ కృష్ణవంశీ గారు అన్నావు కాబట్టి, కృష్ణవంశీ గారికి సిరివెన్నెల గారికి ఒక మంచి ర్యాప్ ఉంది, చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తుంటే. పెదనాన్న గారు అంటారు, దత్తపుత్రుడు అంటారు. సో లవ్ సాంగ్స్ విషయంలో కృష్ణవంశీ గారి ఇంకోటి చక్రం సినిమాలో ఒకే ఒక మాట, అందులో అంటే అది చక్రి గారి సింగింగ్ వలన లేక
సాంగ్ విజువలైజేషన్ కూడా విజువల్ కూడా క్లోజప్స్ పెట్టి చాలా ఇంటిమేట్ గా తీస్తారు ఆ సాంగ్. ప్రభాస్ కళ్ళు ప్రభాస్, చాలా బాగుంటది అసలు ఆ సాంగ్. కృష్ణవంశీ గారి ఫ్రేమ్ చాలా యూనిక్ ఉంటాయి. ఇందులో ఒక లైన్ ఉంటుంది, నువ్వు రాక ముందు జీవితం గుర్తేం లేదని. అంటే ఒకళ్ళు నీ లైఫ్ లోకి రావడం వల్ల నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అంటే దానికి మించిన బెటర్ ఆన్సర్ ఏంటి? ఇందాక మనం గల్గల్ సాంగ్ మాట్లాడుకున్నప్పుడు ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకి తెలిసిన ప్రేమ అంటే అంటారు. ఇప్పుడు ప్రేమ అనేది ఒక నౌన్ గా ఎందుకు చూడాలి? అదొక జర్నీ అనుకుంటే ఆ జర్నీ తాలూకు బాటమ్ లైన్ ఇదే కదా, ఒకళ్ళు లైఫ్ లోకి రావడం వల్ల నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంతే. అందుకే ఈ లైన్ రాశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇలాంటి లైన్ రీసెంట్ గా అర్జున్ రెడ్డి మూవీలో కూడా, ఐ డోంట్ నో ద లిరిసిస్ట్, బట్ ఒక సాంగ్ లో ఉంటుంది అదే మీనింగ్ తో వచ్చే అదే మీనింగ్ తో వచ్చే లైన్. అండ్ ఇట్ స్టిల్ ఫీల్స్ ఫ్రెష్ అండ్ రిలవెంట్. అర్జున్ రెడ్డి సాంగ్, అర్జున్ రెడ్డి మూవీ వచ్చిన టైం కూడా అండ్ ఇట్ విల్ బి రిలవెంట్ ఇన్ ఫ్యూచర్. వెరీ రిలవెంట్. ప్రేమ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. అదే అంటే ఇప్పుడు సిరివెన్నెల గారి పాట సినిమా బయట కూడా ఎందుకు సస్టైన్ అవుతుందంటే ఆయన రాసే భావం అలాంటిది. నువ్వు ఎదురుగా నిలబడు నిమిషాన ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా అని. రెండు సేమ్ భావమే, డిఫరెంట్ టైమ్స్ లో వచ్చినా కూడా రిలవెంట్ ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా రిలవెంట్ అయితే. సో సిరివెన్నెల గారు ప్రేమ గురించి క్వశ్చన్ చేసినా ఆన్సర్ ఇచ్చినా అది ఎప్పటికీ రిలవెంట్. ఇందాక నువ్వు చెప్పిన లైన్ ఉంది కదా, సేమ్ ఇలాంటి లైనే అంతం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, నీ నవ్వు చెప్పింది నాతో అని ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ ఉంటుంది. అందులో కూడా ఇలాంటి సిమిలర్ లైనే ఉంటుంది. అంటే నా కోసం చాచిన నీ చేతిలో చూశాను నా గత జీవితాన్ని, నీ కోసం వేసే నా అడుగులో చూశాను మన ఇద్దరి రేపటిని అని. అసలు చాలా ఎంత ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఆ లైన్ ఇంకొక 10 ఏళ్ల తర్వాత చూసినా లేదా ఇంకొక 10 తరాల తర్వాత చూసినా కూడా ప్రేమను డిఫైన్ చేయడానికి అంతకంటే బెటర్గా ఒకళ్ళు రాయలేరేమో, ప్రేమను అంతకంటే ప్రాపర్గా డిఫైన్ చేయలేరేమో అని అనిపిస్తుంది. త్రివిక్రమ్ గారు అన్నట్టు ఆయన ఎప్పుడూ మనం ఉండేదానికంటే కొంచెం ముందే ఉంటాడు. మనందరికీ 24 గంటలు ఉంటే రేపు పొద్దున కలిస్తే నువ్వు ఆయన 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 ఆల్రెడీ 48 గంటలు ముందుకు వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి అంటాడు త్రివిక్రమ్. ఆయన ఒక ఈవెంట్లో మాట్లాడినప్పుడు ప్రాబబ్లీ ఆయన ఆల్రెడీ ఫ్యూచర్ చూసేశారు. ఇందాక నువ్వు ఫస్ట్లో మనం మాట్లాడుతున్నప్పుడు సిరివెన్నెల పాట రాసినప్పుడు శ్యామ్ సింగ్ రాయ్లో ఆ డైరెక్టర్ అడిగితే బహుశా ఇతనే ఆఖరి పాట ఏమోనమ్మా అని అన్నారు. అప్పుడు కూడా చూసారేమో ఆయన, ఓకే నాకు అర్థమైపోతుందని అప్పుడు కూడా ఫ్యూచర్ చూస్తారేమో. ఆయన ప్రతి దశలోని ఆయన ప్రతి ఏజ్లోని ఇలాంటి ఒక పాయింట్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే బీయింగ్ లైక్ మన ఫ్యూచర్ని ముందే చూసి దానికి తగ్గ రెలవెన్సీని క్రియేట్ చేయడం. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగే అది కదా, మోర్ రిలవెంట్ టు ఎనీబడి. ఎంత ఆలోచిస్తుంటాడు ఆయన రోజంతా, ఎంత మైండ్ ని క్షోభ పెట్టుకుని ఉంటాడా అని. నువ్వు చెప్పిన సిరివెన్నెల సాంగ్ లో కూడా గత జన్మల పొడవును దాచిన దాహం ఇప్పుడే వీరికి పరిచయం అని. అంటే ఒకళ్ళ కలయిక గత జన్మల నాటి బంధం అన్నట్టు అది డిఫైన్ చేసే పద్ధతి ఎంత అందంగా ఉంటుందో ఆ పాటలో కూడా. నువ్వు త్రివిక్రమ్ ఈవెంట్స్ అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మనం ఇలా కూర్చొని గత 5-6 ఏళ్ళుగా మేబీ 10 ఏళ్ళుగా సిరివెన్నెల గారి పోయిటరీని, సిరివెన్నెల గారిని ఇంత అడ్మైర్ చేస్తున్నాం, ఇంత డిస్కస్ చేస్తున్నాం అంటే దానిలో కనీసం ఒక 40-50% క్రెడిట్ ఆ రోజు 2012లో మా మ్యూజిక్ అవార్డ్ స్టేజ్ మీద త్రివిక్రమ్ గారు మాట్లాడిన స్పీచ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆయన మాట్లాడుతూ చాలా ఆవేశానికి లోన్ అవుతారు, అది చెప్తారు కూడా, ఈజ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. అండ్ ఆ రోజు విన్నప్పుడు నాకు అది ఒక ఫ్లోలో స్పీచ్ బాగుంది, పదాలు బాగున్నాయి ఇలా అనిపించింది, కానీ ఆయన ఎందుకు అంత ఆవేశానికి లోన్ అయ్యారని నాకు అర్థం కాలేదు. తర్వాత 10 ఏళ్ళుగా ఆయన పాటలు వింటూ, సిరివెన్నెల గారి పాటలు వింటూ అవి అర్థం చేసుకుంటూ రిలేట్ అవుతూ ఇంత జర్నీ చేశాక ఆయన ఆవేశపడడంలో తప్పలేదు. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని రాసుకునే ముందు కూడా ఆయన పాటలు లిస్ట్ పెట్టి వింటూ ఉంటే తెలియకుండా నాకే ఆవేశం వస్తుంది. అంటే ఆయన గురించి ఇంత 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 మాట్లాడచ్చా, ఇంత ఉందా ఆయన పాటల్లో అన్నట్టు. ఇది కొంచెం ఆఫ్ ద టాపిక్ కూడా అయి ఉండొచ్చు, బట్ ఐ వాంట్ అడ్రస్ దిస్. మనకి పూర్వకాలంలో అంటే రాజులు ఆ టైంలో వాళ్ళ ఆస్థానంలో కానీ వాళ్ళ ఈ కింగ్డమ్లో కానీ కవులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఒక హ్యూజ్ రెస్పెక్ట్ ఉండేది. వాళ్ళందరూ లైక్ ఇట్లా టాప్ మోస్ట్ ప్రయారిటీ పీపుల్ ఆఫ్ దిస్ కింగ్డమ్ అన్నట్టు ఉండేవాళ్ళు. ఈ పోయిట్స్ అందరూ వాళ్ళు నచ్చిన కవితలు కానీ ఇలాంటి రాసినప్పుడు అవి పట్టుకొచ్చి రాజుగారికి పాడి వినిపించడం, ఆ రాజుగారు అది వినడం ఈజ్ అ లగ్జరీ. అది ఒకప్పుడు రాజులకు మాత్రమే ఉండే లగ్జరీ అది. అలాంటి కవులే ఇప్పుడు మన లిరిసిస్టులు.
వాళ్ళు సినిమా పాటలు రాసినా లేకపోతే ఏ కవితలు రాసినా కూడా వాళ్ళకి అంత గౌరవం లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం రాలేదేమో అని నా అభిప్రాయం. ఎస్పెషల్లీ నువ్వు చెప్పిన ఆ పర్టిక్యులర్ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో త్రివిక్రమ్ గారు సీతారాం శాస్త్రి గారిని అడ్రస్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే అంటే ఇండైరెక్ట్గా ఆయన మన మైండ్లో ఎలా చెప్పారంటే, ఒరే నువ్వు ఒకరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి రాత్రి ఇంటికి వచ్చి నీ గదిలో నువ్వు కూర్చుని ఇంక నా జీవితం ఇంతేనా అని బాధపడుతుంటే ఎక్కడో హాల్లో టీవీలో సాహసమే చేరాడింపక్క అని ఒక పాట ప్లే అవుతుంటే చూసి మోటివేట్ అయ్యావు కదా, ఆ పాట రాసింది నీ పెద్ద ఆయనే అని చెప్పి శాస్త్రి గారిని ఈ ఫోర్గ్రౌండ్లో తీసుకొచ్చి వదిలేశారు. వేర్ హీ బిలాంగ్. ఆయనకి ఆ గౌరవం, ఆ రికగ్నిషన్ ఎప్పటి నుంచో రావాలి. చాలా ఆయన పాటలకు వచ్చింది కానీ ఆయనకి రాలేదే అనే ఆ బాధని త్రివిక్రమ్ గారు తీసేశారు. ఐఎమ్ సో హ్యాపీ త్రివిక్రమ్ గారు ఆ పర్టికులర్ మీటింగ్కి వెళ్ళడం, ఆయన గురించి అడ్రస్ చేయడం, తింటే గారెలే తినాలన్నట్టు సీతారాం శాస్త్రి గారి గురించి చెప్పాలంటే త్రివిక్రమే చెప్పాలి. ఇన్ఫాక్ట్ సిరివెన్నెల గారు చనిపోయినప్పుడు ఏదన్నా పాటల్లో ఆయన గురించి ఆయన తెలియకుండా ఏమన్నా రాసుకున్నారా అని కొన్ని లైన్స్ గుర్తెచ్చుకోవడం స్టార్ట్ చేశా. అప్పుడు నాకు ఆ ముందు రోజు నా పాట ఉంది కదా, నీ ప్రశ్నలు నీవెవరు బదులు ఇవ్వరుగా, అందులో ఒక లైన్ ఉంటుంది, మన కోసం తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా అని. అంటే సూర్యుడి విలువ చీకటి అయ్యాక తెలుస్తుంది మనకి. అలానే సిరివెన్నెల గారి విలువ మనకి ఆయన లేకపోయినప్పుడే అర్థమవుతుంది. ఆయన పాటలు ఇంకా రావు, ఆయన పాటలు కొత్త పాటలు ఇంకా రాయలేరు అన్నప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ త్రివిక్రమ్ గారు దాన్ని ఎప్పుడూ అర్థం చేసుకొని ఆ స్టేజ్ మీద అంత ఆవేశంగా చెప్పేశారు. అండ్ మేబీ త్రివిక్రమ్ గారు ఎంత జర్నీ చేసి ఉండకపోతే అంత అర్థం చేసుకొని ఉండగలరు సిరివెన్నెల గారిని, ఆయన సాహిత్యాన్ని. ఇప్పుడు అతడు సినిమాలో కూడా ఆ సినిమా మొత్తం చూస్తే హీరో హీరోయిన్కి మధ్య ఉండే లవ్ స్టోరీ ఎక్కువ ప్రామినెన్స్ ఏమి ఉండదు. నీకు ఫ్రంట్ లో జరిగేదంతా ఈ నందు అలియాస్ సీరియస్ కథ నడుస్తుంది, నందగోపాల్ అలియాస్ పార్థసారథి కథే నడుస్తూ ఉంటది. లవ్ స్టోరీ అయితే కాదు అది సినిమా, వెరీ క్లియర్ ఆన్ దట్. కానీ అందులో హీరో హీరోయిన్ కి మధ్య పాటలు ఉండాలి. ఆ పాటల్ని సిరివెన్నెల గారు ఎంత అర్థం చేసుకొని రాశారంటే, ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది, మగవ మనసు తెలిసేనా మగజాతికి అని. అది ఆ సినిమాకి, ఆ కథకి, ఆ పాటకి, అలానే ఇన్ జనరల్ సొసైటీకి కూడా అప్లికబుల్ అవుతుంది. ఆయన తత్వాన్ని కోల్పోకుండా సినిమాని సర్వ్ చేస్తున్నాడు సిరివెన్నెల గారు. ఇంత అర్థం చేస్తున్నాడు కాబట్టి త్రివిక్రమ్ గారు అంత బాగా మాట్లాడారు ఆ రోజు. అండ్ స్పీకింగ్ ఆఫ్ అతడు, ఇంకో పాట కూడా ఉంటుంది. అదే కదా, ఆ సినిమాలో ఇంకో పాట కూడా ఉంటుంది, అవును నిజం అనే ఒక సాంగ్ ఉంటుంది. అది కంప్లీట్లీ ప్యూర్ కాన్వర్సేషనల్ స్టైల్, టిపికల్ సీతారాం శాస్త్రి గారి లవ్ డ్యూయట్ పాటల స్టైల్. అందులో అమ్మాయి వాడి మీద ఇష్టం చెప్తుంటుంది, వాడేమో నాకు నువ్వంటే ఇష్టం అని కంప్లీట్గా చెప్పకుండా నా పరిస్థితులు వేరు అని చెప్తుంటాడు. అంటే సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా జడపూలతో చెలిమికి సమయం దొరికేనా అని లైన్ ఉంటుంది. అంటే వాడు ఏంటంటే నాకు నీ మీద ఇష్టం ఉన్నా కూడా అది నేను చూపించి నీతో ఉండే లగ్జరీ నాకు లేదు, ఇష్టం లేదని చెప్పడు, లేదు అని ఒక లైన్ లో చెప్పేస్తాను. ఇలాంటి కాన్వర్సేషన్ స్టైల్ సాంగ్స్ చాలా రాశారు దిట్ట. ఆయన బాలులో కూడా పాట ఉంటుంది అలాగే, నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్న సాంగ్. అందులో కూడా ప్యూర్ మాట్లాడుకుంటారు బ్రో. అసలు ఒక అమ్మాయి అబ్బాయి ప్యూర్ గా మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి. చాలా చాలా చూడడానికి ముచ్చటగా ఉంటుంది ఆ మాటలు కూడా. అలాగే ఎప్పుడో సినిమాలో ఉండాలి, అది కాన్వర్సేషన్ అండ్ ఫన్నీ కూడా చాలా హ్యూమరస్ గా ఉంటుంది. హ్యూమరస్ ఉంటుంది, వేసుకుంటుంటారు విత్ దట్ విటీ నేచర్, చాలా బాగుంటుంది. అందులో లిరిక్ ఉంటుంది బ్రో, కల్లోకి వస్తావు అనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రావే పైగా తిడతా, రావే జాడైనా లేదే అంటే రెప్పల బయట నేనున్నా వద్దాం అనుకున్నా పడుకోవే పైగా తిడతావే. ఇలాంటి కాన్వర్సేషన్ స్టైల్ ఆఫ్ ఇంకోటి ఉంది లవ్ సాంగ్స్ ఏంటి, ఓ చెల్లి క్షమించమన్నాను కానీ జేడి చక్రవర్తి ఊర్మిళ. అవునవునవునవును. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారని చెప్పి స్టార్ట్ అయింది, ఒక స్టోరీ లాగా చెప్తాడు. ఓ చెల్లి క్షమించమన్నాను అని చెప్పి ఆగిద్ది ఆ పాట. క్రేజీ సాంగ్ అది కూడా. కాన్వర్సేషన్ గురించి కూడా ఒక పాట ఉంటది, సమ్మోహనంలో ఊహలు ఊరేగే గాలంతాలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్ అది, వివేక్ సాగర్. అందులో చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం గడిపి సరదా పడదాం అంతే, సరదా పడదాం అంతే అంతే. అంటే ఒక జర్నీని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా చేయకూడదు బాగా చెప్తారు.
అండ్ ఆ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఎందుకంటే ఆయన ఇంకో సినిమా అష్టాచమ్మాలో అష్టాచమ్మా. హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఆ సాంగ్స్ ఎంత ఎంత బాగుంటాయి. ర్యాప్ లాగా వెళ్తుంటది అవును, ఆ ప్రతి song. అర్థం ఉంటది. అంటే ఏదో ఫిల్లర్స్ పెట్టారు మళ్ళీ అస్సలు దాంట్లో. ఉండదు. అన్ని ప్రతి రాసిన ఆ పాటలో వచ్చే ప్రతి తిమ్మిని బొమ్మిని ఆ, చేయడం ఆ, ప్రతి ఈ దానికి అని. మీనింగ్ ఉంటుంది. అంటే మీనింగ్ ఉందా లేదా అనేది మనకు అనవసరం, కానీ ఉంటది. ఫ్లోలో వెళ్ళిపోతుంటది, మీనింగ్ ఉన్నట్టే అర్థమైంది. ఆ పదానికి మీనింగ్ మనకు తెలుస్తుంది. మనకు తెలియకుండా అర్థం అయితే అవుతుంది. అంత మీనింగ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే మనకు అది కన్వే అవుతుంది అని చెప్దాం అనుకుంటుంది. దీని గురించి యుఎన్ఏ సాంగ్ లో చెప్పుంటారు, వెరైటీగా శబ్దం విందా అర్థం కొద్దిగా సైడ్ సైడ్కి జరిపి. జరిపి. వన్ ఆఫ్ జల్సా సినిమాలో సాంగ్. జల్సా యుఎన్ఏ. ఇలానే పాటల మధ్యలో కొన్ని కొన్ని ఇలాంటి వర్డ్స్ వాడేవాళ్ళు బ్రో. మన నువ్వే నువ్వే అనుకుంటా సినిమా, తరుణ్ సినిమా ఉంటుంది, అందులో ఐఎమ్ వెరీ సారీ సాంగ్ లో కూడా సమ్మర్ గిమ్మర్ వింటారు అంటే గిమ్మర్ మీనింగ్ లేదు, కానీ ఇరికిస్తారు. అది మనకి అసలు డౌట్ రాదు, మనకి ఇరికిచ్చినట్టు ఉండదు. ఉంటది ఎక్కడ అదే. ప్యూర్ గా అలా కూర్చుంటది వెళ్ళి. అవును. సమ్మర్ గిమ్మర్ వింటారు అంటూ ప్రతి ఋతువుకు డిఫరెన్స్ అని లైన్. ఇలా మాట్లాడినట్టుండే పాటల్లో ఏప్రిల్ 1 విడుదల, చుక్కలు తెమ్మన్నా అది Actual conversation అది. మొత్తం ప్యూర్ కాన్వర్సేషన్ అది. ఫిల్మ్ మేకింగ్ కూడా అలానే ఉంటుంది కదా. ఖైదీ ఉందా ఉందా? అంటే ఇదిగో ఇందా. ఇదిగో ఇందా అనేది అసలు పాటల్లో ఉంటుంది అనేది మనం ఊహించని కూడా ఊహించాం. ఆ లైన్ పాటల్లో పెడతారనేది మనం ఊహించాం. అలాంటిది చాలా అందంగా ఉంటుంది ఆ లైన్ లో. ఖైదీ కన్నయ్య గాడే అంటే వాడికి అన్నయ్య వీడే, వీడికి అన్నయ్య వాడే. జగదేక వీరుడి కదా, అది పాత చిత్రం కదా, పిక్చర్ కదా, అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద. హ్యూమర్ ఉంటుంది. అంటే అక్కడ కూడా మళ్ళీ క్యారెక్టర్ దాటి బయటకు వెళ్ళడు అక్కడ. అవునవును, అంటే లైక్ ఆ పాటకి ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాను అలా ఉండదు మళ్ళీ. అంటే ఆ పాట పర్పస్ ఏంటి, వాడి క్యారెక్టర్ ని చూపియాలి మనకి. అవును, పాటల్లో క్యారెక్టర్ ని చూపించినంత అందంగా వేరే టూల్స్ పనిచేయవు. అందుకే కదా సీతారాం శాస్త్రి గారు ఏదైనా ఒక పాట రాయాలంటే సినిమా కథ మొత్తం వింటారు. కథ మొత్తం ఈయనే రాస్తారు. అవును, వీళ్ళ డైరెక్టర్లకు ఉన్న ఛాలెంజ్ కూడా అదే. ఒక అంటే మనం కృష్ణవంశీ గారు కానీ లేదా కృష్ణ జాగర్లమూడి కానీ వీళ్ళు ఇంటర్వ్యూస్ లో చెప్తుంటారు. అంటే నేను సీతారాం శాస్త్రి గారితో నాకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే, అది ప్రాబ్లము నాకు హెల్ప్ కూడా అది. అదేంటంటే నేను ఆయన కథ చెప్పానంటే ఆ కథ మొత్తాన్ని పాటలో చెప్పేస్తారు, నేను దాన్ని సినిమా తీయాలి కదా, ఈయన మొత్తం పాటలో రాసేస్తున్నారే అని అంటారు. అది ఒక రకంగా చూసుకుంటే మళ్ళీ మనకు ఆ సినిమా పాట విన్నప్పుడు ఇందులో ఇంత మీనింగ్ ఉందనేది అర్థం కాదు. సినిమా చూసిన తర్వాత ఆ పాట వింటే ఒరే పాట సినిమా అంతా ఈ పాటలోనే ఉంది కదా అని అనిపిస్తుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక్కడు ఏది, అవును, ఆ పాటలో ఆ సినిమా మీనింగ్ మొత్తం ఆ ఒక లైన్ లో ఆ పాటలోనే ఉంటది. గమ్యం సినిమాలో పాట కూడా ఇంతవరకు ఆ మొత్తం ఆ పాట ఆ సినిమా మీనింగ్ మొత్తం దాంట్లో. క్రిష్ జాగర్లమూడి అన్నాడు కూడా ఒక ఇంటర్వ్యూలో, అయ్యో గురువు గారు నేనేదో సినిమా తీద్దాం దానికి అప్పట్లో దానికి బడ్జెట్ 2 కోట్లు ఏదో అనుకున్నారంటే, 2 కోట్లు పెట్టి సినిమా తీద్దాం అనుకుంటే మీరు పాటలో రాసేసారేంటండి అని చెప్పి అనుకున్నారంట. స్పీకింగ్ అబౌట్ క్రిష్ జాగర్లమూడి గారి గమ్యం సినిమా, ఆ సినిమాకి ది బెస్ట్ ఓపెనింగ్ సాంగ్ ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే లైక్ వన్ వే సాంగ్, ఎందుకంటే ఒక ప్యూర్ టేక్ ఆఫ్ సాంగ్ అది. అంటే సినిమాకి ప్రాపర్ టేక్ ఆఫ్ సాంగ్, అంతకంటే ఇట్ కుడెంట్ గెట్ ఎనీ బెటర్. వన్ వే జీవితానికి క్రిష్ జాగర్లమూడి గారు అన్నట్టు ఒక సీతను వెతుక్కుంటూ వెళ్తున్న ఒక అభిరాముడి కథ అది. సంథింగ్ ఇస్ అబౌట్ టు హ్యాపన్, ఇంక నుంచి స్టార్ట్ అవుతుంది అనే లైన్ అన్ని అదే లైన్ ఉంటుంది దాంట్లో. వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యం అన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం అనే లైన్ ఉంటుంది. అంటే లైక్ ప్యూర్ టేక్ ఆఫ్ ఆ సాంగ్ కి అని నా ఫీలింగ్. అది ఎంత చిన్నదో తెలుసుకో ప్రపంచం అని చెప్పి, లైక్ దట్స్ ప్యూర్ రిలవెంట్ టు ద మూవీ అని నా ఫీలింగ్ ఆ సినిమాకి. అంటే సినిమాని మనకు పరిచయం చేస్తూ మనల్ని ఆ సినిమా తాలూకు ప్రపంచానికి కూడా పరిచయం చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. అందులో ఇంకో లైన్ ఉంటుంది చరణం, ఎన్ని చిరు వేషాలో ఈ జీవితం కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటక రంగం. ఇలాంటిది ఒక సిమిలర్ లైన్ మనకి జల్సాలో కూడా రాస్తారు సీతారాం శాస్త్రి గారు. ఆయన రాసిన పాటే మళ్ళీ అది చెల్లరు చెల్ల సాంగ్ లో ఏంటది, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. సేమ్ సిమిలర్ లైన్, అదే స్లాప్ ఆన్ ద ఫేస్. చాలా బాగుంటది ఆ లైన్. ఆ సాంగ్ లోనే కూడా ముందు ఒక లైన్ ఉంటది, చెల్లరే చెల్ల అని వచ్చి, నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవరితో తేల్చుకో ముందుగా. ఒక రకంగా రెండు సిమిలర్ సాంగ్స్. అండ్ ఈ లైన్ కి ప్యారల్ గా గమ్యం సినిమాలోనే ఎంతవరకు ఎందుకు వరకు లైన్ ఆ సాంగ్ కూడా ఉంటుంది. ఆ స్టార్ట్ అవడమే
నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు, ఎంతవరకు ఇవన్నీ నీకు నువ్వు తెలుసుకో ముందు అన్నట్టు ఉంటుంది ఆ లైన్ అది ప్యూర్ టేక్ ఆఫ్ అయితే దానికి సెట్ ఆఫ్ ఈ సాంగ్ మొత్తం కంప్లీట్ pay off. మొత్తం ఇంకా అవుతుంది, ఇంకా నీట్గా ఇంకా ఒక రీజనింగ్ వస్తుంది ఆ సాంగ్ బాగుంటుంది. ఆ సాంగ్లోనే లాస్ట్లో కనపడే కనపడే ఎన్ని కెరటాలు కలకలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క ఆల పేరు. మనకిలా ఎదురైన ప్రతి వాళ్ళు మనిషి అనే సంద్రానికి కెరటాలు, కానీ పలకరే మనిషి అంటే ఎవరు. అందరూ మనుషులు అని మర్చిపోయి ఏదేదోలా బిహేవ్ చేస్తుంటాం అందరం, కానీ ముందు మానవత్వాన్ని దాటి ఎతకడం అనేది మనిషి గుణం కాదు. కానీ అలా అయిపోయింది ఇప్పుడు. అలా కాకుండా నువ్వు ముందు మనిషిలా ఉండి తర్వాత నీ ఐడెంటిటీస్ ఫామ్ చేసుకో. నాకు అలా అర్థమవుతుంది ఆ పాట. అంటే ప్రాపర్గా ప్యారలల్ రెండు ఇది కంపేర్ చేశారు కదా బ్రో. సముద్రాన్ని ఉన్న కెరటాల్లాగే మనుషులు కూడా అంతే, వాటికి లేని పేర్లు మనుషులకు మాత్రం ఉన్నాయి. మనుషులకి వాటిని కెరటాలనే అంటారు, మిమ్మల్ని మనుషులనే అంటారు. దానికి పేర్లు లేవు, మీకు మాత్రం ఎందుకు, మీరు మనిషి అంటే ఎందుకు పలకట్లేదు అని. అంటే నీకు ఎదురుగా కనిపించే ప్రతి మనిషి నీలాంటి వాడే, నీలాంటి మనిషి. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో వాళ్ళని కూడా కనీసం అంతే ప్రేమించు. ప్రేమించడం పక్కన పెట్టి కనీసం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. చరణంలో లైన్ ఉంటుంది కదా, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఆ లైన్ రాసిన ఆయనకే చెల్లింది. అంటే ఒక మనిషిని ఒక ప్రేమగా పలకరించాలి, నువ్వు ఒక మనిషిని నువ్వెంత ప్రేమించుకుంటావు అంత ప్రేమించాలని రాసిన ఆయనకే చెల్లింది. నిగ్గ తీసే అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని చెప్పి స్లాప్ ఆన్ ద ఫేస్ ఇచ్చిన ఆయనకే చెల్లింది. తిట్టేస్తాడు ముఖం మీద, డైరెక్ట్ గానే తిడతాడు. ఆయన తిట్టడంలో ఎక్కడ వెనకడుగు వేయడు. అంటే తిట్టాల్సిన పాయింట్ కరెక్ట్గా ఉంది అనిపిస్తే ఇంకా అది ఎంత పెద్దదైనా రాసేస్తాడు. కానీ కొన్నిసార్లు సరదాగా తిట్టినట్టు ఉంటుంది. ఇందాక మనం అన్నట్టు సాహసమే చెరడెంబకాలు, తెలివిగా దొరకదు కుంక అని ఉంటుంది. కుంక అనేది మంచి తెలుగు తిట్టది. దాన్ని చాలా అందంగా ఒక పాటలో రాస్తారు ఆయన. అదే సాంగ్ లో ఒక లైన్ ఉంటుంది బ్రో, ఏంటది, కొన్ని ఎంపీలు అనుకుంటా అని. దీనికి మన కృష్ణవంశీ గారికి ఒక లైన్ కూడా చెప్పారు. కొన్ని అని ఏంటండి, కొన్ని అని రాశారంటే కొంతమంది కదా అని అంటే, లంచాలకి అమ్ముడిపోతున్నారా, డబ్బులకి అమ్ముడిపోతున్నారు, వాళ్ళని మనుషుల్లాగా కంపేర్ చేయకూడదు, కొన్ని అనే వస్తువులాగే అడ్రస్ చేయాలని చెప్పి అన్నారు. అంటే లైక్ అంత డీప్ థాట్స్. అంటే ఇవన్నీ అలా ఫన్నీగా రాస్తాడు. ఇందాక నువ్వు చెప్పినట్టు నిగ్గు తీసాడు కానీ ఇచ్చేస్తాడు. అండ్ స్పీకింగ్ అబౌట్ టేక్ ఆఫ్ సాంగ్స్, అదే కృష్ణ జాగర్లమూడి గారి వేదం సినిమాలో కూడా నవ్ ఆర్ నెవర్ సాంగ్, అది ప్యూర్ టేక్ ఆఫ్. దానికి కూడా మేబీ కృష్ణ జాగర్లమూడి గారి జాగ్రత్త తీసుకోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఆయన పెట్టే ప్రతి పాటికి ప్రాపర్ రీజనింగ్ ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ కూడా పర్ఫెక్ట్ అదే ఉంటుంది ఆ సినిమాలో. అంటే నవ్ ఆర్ నెవర్ మంచు మనోజ్ క్యారెక్టర్ కూడా ఒక ఓవర్ అచీవింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి, వాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి కాకుండా వాడికంటూ వాడి పేరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి, నేనేంటనే నేను ప్రూవ్ చేసుకోవాలి అనే వాడి తాపత్రయం ఒక మనిషి, వాడి గురించి పాట స్టార్ట్ అవుద్ది. లైక్ అప్పుడు కూడా అందులో వాడిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆ లిరిక్స్ కానీ మనకి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సంథింగ్ ఇస్ అబౌట్ టు హ్యాపెన్, ఏదో జరుగుతుంది ఇక్కడ, వీడేదో చేయబోతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. సీతారాం శాస్త్రి గారి కథ ఆబ్వియస్లీ ముందు వింటారు కాబట్టి ప్రతి కథ ఆయనకి క్లైమాక్స్లో ఏమవుద్దో తెలుసు ముందే ఆ పాట రాసినప్పుడు. అంటే అది మైండ్లో పెట్టుకుని రాశారు. మనకి ప్రాపర్ ఫీలింగ్ ఇచ్చారు కీరవాణి గారు. మ్యూజిక్ దానికి యాడ్ చేసి ఇప్పుడు వస్తుంది మీకు సంథింగ్ ఇస్ అబౌట్ టు హ్యాపెన్, గెట్ రెడీ అన్నట్టు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ 2 సాంగ్స్ కూడా ఆడియన్స్ డబ్బులు ఇచ్చి వచ్చి కూర్చున్నందుకు ఒక థ్యాంక్స్ గివింగ్ లా ఉంటాయి. అంటే అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు. నవ్ ఆర్ నెవర్ సాంగ్ కదా, అందులో పల్లవి ద హోల్ సాంగ్ ఎలా ఉంటుందంటే, మనిషికి చేంజ్ ఎంత ఇంపార్టెంట్, చేంజ్తో పాటు హోప్ ఎంత ఇంపార్టెంట్, ఈ రెండింటిని చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేస్తారు. ఒక మనిషి జీవితంలో ఒక లోటు ఉంటుంది, అది తనకై తాను క్రియేట్ చేసుకున్నదా లేక మెటీరియలిస్టిక్గా ఉన్నదా అనేది ఇర్రెలవెంట్. లోటు అయితే ఉంటుంది. దాన్ని ఆయన వర్ణిస్తూ, నిండు 100 ఏళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు, ఆ లోటే లేకపోతే రేపటికి ఏది చోటు అని ఉంటుంది. అంటే నీకు ఆ లోటు ఉండడం వల్ల రేపటి కోసం నువ్వు కష్టపడుతున్నావు, అంబిషియస్. నువ్వు ఆ లోటుని రేపు నువ్వు ఫీల్ అవ్వకూడదు కాబట్టి నువ్వు ఈరోజు కష్టపడుతున్నావు. అండ్ అది ఒక సైకిల్, నిండు 100 ఏళ్ల పాటు జరుగుతూనే ఉంటుంది. అది నువ్వు ఈ లోటుని రేపు ఫిల్ చేసుకున్నావు అనుకో, రేపు ఇంకోటి ఏదో అనుకుంటావు. అండ్ ఇదే జరుగుతుంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో నువ్వు చేంజ్ అవుతున్నావు. ఇప్పుడు ఇక్కడ ఉంటే రేపు కూడా ఇక్కడే ఉంటే నువ్వు ఉన్నా లేనట్టే. అంటే నువ్వు నిన్నటికి ఈ రోజుకి తేడా లేదనుకో, నీలో నువ్వు ఉన్నా లేనట్టే. అది ఒక రకంగా తిట్టినట్టే నీ వల్ల ఉపయోగం ఏంటన్నట్టు. అంతే. మన పూరి జన స్టైల్లో చెప్పాలంటే
పూరి జగన్నాథ్ కొంచెం పచ్చిగా చెప్తాడు. సిరివెన్నెల కాబట్టి పొయిటిక్గా చెప్పాడు. చాలా సఫిస్టికేటెడ్గా చెప్తారు. సిరివెన్నెల గారికి క్రిష్ గారికి చాలా మంచి ర్యాప్ ఉంటుంది ఈ 2 సినిమాల కన్నా కూడా. ఈవెన్ కంచె ఆయన కూడా అదే చెప్పారు కదా బ్రో, మన నాకు ఒక ఫాదర్లీ ఫీలింగ్ ఉంది అని చెప్పి. సారీ, కంచె గురించి మాట్లాడుతున్నాను. కంచె లేదు, అది నువ్వు చెప్పినట్టు ఫాదర్లీ అంటే ఇప్పుడు మనం దూరంగా విని ఆయన పాటల వరకు వింటూనే మనం పెద్ద ఫీల్ అవుతున్నాం. వాళ్ళు దగ్గరుండి పాటలు రాస్తున్నంత సేపు అసలు పాట రాశారు అంటే ఆయన కోపం వస్తుంది. అదంటే నూనెరా రాయించుకోవడానికి అంటే పాట రాసినప్పుడు వాళ్ళు పక్క నుండి డిస్కస్ చేసి గొడవ పడి తిట్టుకొని ఇంత ర్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ఫాదర్లీ ఫిగర్ పెదనాన్నలా ఫీల్ అవడం వాళ్ళు తప్పులేదు. కృష్ణవంశీ గారు కూడా ఆయన ఎలా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు ఇలా అయినా మీరు దగ్గరుండి రాయించుకున్నారండి, మీరు రాబట్టుకున్నారండి. శాస్త్రి గారి దగ్గర రాబట్టుకోవడానికి రాయించుకోవడానికి ఏం లేదండి. ఆయన ఇచ్చింది ప్రసాదం, మనం వెళ్ళి గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవాలి అంతే. రైట్. ఈ ప్రసాదం బాలేదు, ఆ ప్రసాదం బాలేనంత స్థాయి మనకి ఎవరికి ఉండదు కదా. ఆయన పెట్టేది ప్రసాదం తీసుకుని తెచ్చుకోవాలి అంతే. ఇదే మాట కే విశ్వనాథ్ గారు కూడా అంటారు. వాళ్ళు సముద్రం, వాళ్ళ దగ్గరికి మనం ఒక గ్లాస్ పట్టుకెళ్తే దానికి తగ్గట్టు నీళ్ళు వస్తాయి, బకెట్ తీసుకెళ్తే అంత నీళ్ళు వస్తాయి. ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేదని ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు. మనం ఎంత అడిగితే అంత ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అంత నమ్మకం కానీ అంత ప్రేమ కానీ రావడానికి అఫ్ కోర్స్ వాళ్ళ వర్క్ రీజన్, ఆయన వర్క్ రీజన్. అది కాకుండా శాస్త్రి గారికి ఆయన రాసే దాని మీద ఉన్న ప్రేమ బ్రో, అది వన్ ఆఫ్ ద రీజన్. ఆయన ఈజ్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ అండ్ వెరీ గ్రౌండెడ్. ఆయన వాళ్ళ పాట గురించి మీరు అంత బాగా రాయడానికి ఎందుకండి అంత కష్టపడతారో అని అడిగినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా, నేను ఎక్కడో విన్నాను, ఆయన చెప్పినప్పుడే విన్నాను, నా పాట మళ్ళీ నాకే నచ్చాలి కదండి. నేనంటే ఎవరు, నేనంటే నేను మనిషినే కదా, నేను వాళ్ళలో ఒక్కడనే కదా. నా పాట నాకు మళ్ళీ నాకే నచ్చాలి, నాకు ఇంట్లో పెట్టుకునేలా ఉండాలి, జేబులో పెట్టుకునేలా ఉండాలి. నా జేబులో పెట్టుకునేలా ఉండాలంటే అది పెన్ అవ్వాలి కానీ పుల్లవ్వకూడదు కదా అని అన్నారు. అంటే అంత కేర్ తీసుకుంటారు ఆయన పాట గురించి, అంతే కదా. మరి అప్పుడు ఆ నమ్మకం అలానే పుడుతుంది కదా ఆ పాటకి. మేబీ అందుకే అంటే ఇందాక లవ్ సాంగ్స్ అన్ని మాట్లాడుకున్నాం, ఒక్క దాంట్లో ఒక్కో ప్రత్యేకత ఉంది. అంత ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏం రాసినా మహాప్రసాదం తీసుకొని సంభావన ఇచ్చేసి వెళ్ళిపోతారు అందరూ. కానీ ఆయన అలా కాదు, నాకు డబ్బులు కాదు, భావం కావాలి అన్నట్టు రాస్తారు. ఇప్పుడు క్రిష్ గారి సినిమాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, కంచె సినిమాలో ఇటు 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 అనే సాంగ్ ఉంటుంది. అది ప్రేమ పాట, వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ లాగా ఉంటుంది. అందులో ఇప్పుడు జనరల్గా మనుషులు అంటారు, నీతో ఉంటే గంట కొన్ని నిమిషంలో అయిపోతుంది, ఇవన్నీ ఏదో అంటారు. బట్ అది ఆయన ఎంత అందంగా డిస్క్రైబ్ చేస్తారంటే, ఒక్కొక్క రోజుని ఒక్కొక్క గడియగా కుదించ వీలవక చిరాకు పడి ఎటు పరారయిందో సమయం కనబడక. అంటే నీతో ఉంటే టైం తెలియట్లేదు అని సింపుల్గా చెప్పచ్చు, కానీ అది ఎంత అందంగా ఎంత కళాత్మకంగా చెప్తారంటే అది విన్నప్పుడు కూడా ఒక వామ్ హగ్ ఇచ్చినట్టు ఉంటుంది అలాంటి పాటలు. ఇంకా ఆ సినిమాలో అయితే బ్యూటిఫుల్ సాంగ్స్, ప్రేమ గురించి యుద్ధం గురించి రెండింటి గురించి అంత అద్భుతంగా వర్ణిస్తారు. మధ్యలో సంస్కృతం తీసుకొస్తారు. భగభగమని సాంగ్లో నిషి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం ఒక స్టాంజా ఉంటుంది. అందులో ఒక స్టోరీ చెప్తున్నట్టు యుద్ధం వల్ల ఎంత నష్టం చేకూరుతుందని చెప్పడానికి, నీలో ఉండే దుర్భావం వల్ల ఒక తెల్లటి పౌరం రాలి కింద పడింది, అది చూసి నేల తల్లి ఏడుస్తుంది. అంటే నీలో ఉండే ఇంత చిన్న బీజం అది, దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఎందుకురా అని ప్రశ్నిస్తాడు యుద్ధం గురించి. ఇంకా నిజమేనని నమ్మని అని ఒక సాంగ్ ఉంటుంది, అందులో కూడా ప్రపంచాన్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి శాంతిని కనిపించుదాం అని అంటారు వాళ్ళిద్దరు. ప్రేమని యుద్ధాన్ని కలిపి రాస్తాడు ఆ పాట. చాలా అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆల్బమ్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాటిలో కంచె. చాలా బాగుంటాయి పాటలు. అంటే నువ్వు సినిమా చూసినా చూడకపోయినా నీకు సంబంధం లేదు. యుద్ధం అనేది ఇప్పుడు మనకు బాగా తెలుసు, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో అనేది. ఆ యుద్ధం తాలూకు నష్టాలని, ప్రేమ తాలూకు లాభాలని, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బడంచా నాకు ఆల్బమ్ పరంగా ఎంత ఇష్టమో కృష్ణమంద జగద్గురు సినిమా అంత ఇష్టం నాకు. ఎందుకంటే వెరీ వోకల్ అబౌట్ భూమికి అన్యాయం చేసేవాడెవడు బాగుపడ్డు. అంటే అక్కడ లిటరలీ మైనింగ్ ఆ ఎగ్జాంపుల్ తీసుకొని సినిమా మొత్తం డ్రైవ్ చేస్తారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే
ఈ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో సిరివెన్నెల గారు కృష్ణమంద జగద్గురు టైటిల్ సాంగ్లో మైథలాజికల్ రెఫరెన్సెస్ అన్నీ తీసుకుంటూ అంటే దశావతారాల రెఫరెన్స్ తీసుకుంటూ ఈ పాయింట్ ఎలా వ్యాలిడ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ వస్తారు. అంటే భూమిని ఏ పరంగా నువ్వు అన్యాయంగా చూసినా, ఏదర్ నువ్వు ఎక్స్‌ప్లాయిట్ చేసినా కూడా, లేదా తప్పుగా పాలించినా నీకు శిక్ష తప్పదు. దీన్ని ఎంత అందంగా చూపిస్తారంటే, ఎంత అందంగా రాస్తారంటే, జస్ట్ అలా చెప్పి వదిలేయకుండా భూమిలో ఎంత ధర్మంగా నడిస్తే నువ్వు ఎంత గొప్పవాడివవుతావు అని కూడా చెప్తారు. ఇప్పుడు రాముడి కథ తీసుకుంటే, రాముడి కథలో అదే చెప్తారు. కృష్ణుడి గురించి అదే చెప్తారు. వాళ్ళు ఎలా శిక్షించారు అనే దాంతో పాటు ఎలా గొప్ప వాళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారని చెప్తారు. వాళ్ళు దేవుడిగా మొదలయ్యారని చెప్పకుండా మనిషిలా పుట్టి దేవుళ్ళ పెరిగారనే చెప్తాడు సిరివెన్నెల. అంతా అయిపోయాక లాస్ట్‌లో ఒక లైన్ వస్తది. తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతీర్చు ఆచార్యుడవు నీవే. నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడివి. దానికంతా కావాల్సింది నువ్వు జస్ట్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్ అవేర్ అండ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకొని నువ్వు మార్పు కోసం నువ్వు పరితపించగలిగితే నీ గురువు నువ్వే అవుతావు. నువ్వు ఎవరో దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం లేదు. అగైన్ దశావతారానికి వెళ్ళి సస్వరూపమే విశ్వరూపముగా అని ఉంటుంది. అంటే విశ్వరూపం నీలోనే ఉంటుంది, నువ్వే విశ్వం. ఇదంతా ఆయన చాలా మంచి తెలుగు వాడుతూ చాలా మంచి సిచ్యువేషన్లో. అండ్ నాకు ఈ పర్టికులర్ సాంగ్లో నచ్చింది ఏంటంటే, ఒకటి ఎస్పీబీ వోకల్స్ ప్రతి ఒక్క అవతారానికి ఆ తగ్గట్టు గాంభీర్యం మారుస్తూ ఉంటారు. రామావతారం గురించి చెప్పేటప్పుడు చాలా సాఫ్ట్గా చెప్తారు. నరసింహావతారం గురించి వచ్చినప్పుడు గంభీరంగా చెప్తారు. సో ఇలా మారుతూ వస్తుంది. అండ్ టైం డ్యూరేషన్ దగ్గర ఎక్కడ అసలు షై అవే అవ్వరు. టైం పడుతుందా 7 నిమిషాలు తీసుకుందాం అని చెప్పి 7 నిమిషాలు పాట రాస్తారు ఆయన సిరివెన్నెల గారు. దానికి తగ్గట్టు మణి శర్మ కంపోజిషన్. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ ఈ మైథలాజికల్ సెక్షన్లో. ఈ మైథలాజికల్ రిఫరెన్సెస్లో కూడా ఆయన పెట్టింది పేరు కదా, అంటే ఆయనకు ఉన్నంత జ్ఞానం అమోఘం. ఇంకా మనం వెతుక్కోవాలి. ఆయన ఏదైనా ఒక లైన్ రాస్తే ఇది ఎందుకు రాసి ఉండుంటారు అనే పాయింట్. అండ్ దట్ సెట్ నాకు అలాంటి ఇంకో సినిమా ఇష్టం ఏంటంటే శ్రీ ఆంజనేయం. మొత్తం అన్ని పాటలు ఆయన రాశారు. అన్ని పాటలకి ప్యూర్ రెఫరెన్సెస్ ఉంటాయి. సినిమా ఎలా ఆడింది, సినిమా ఎంతవరకు హిట్ అయింది అనేది పక్కన పెడితే మ్యూజికల్గా లిరికల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ శ్రీ ఆంజనేయం నా ఫీలింగ్. ఎందుకంటే ఒక రష్ వస్తుంది నీకు పాటలు, నీకు రష్ ఇచ్చే పాటలు ఉంటాయి, నిన్ను క్వశ్చన్ చేసుకునే పాటలు ఉంటాయి. ఆ సినిమా హోల్ పాయింటే నువ్వే ఇంకా నాకు అన్ని అని నమ్ముకునే ఒక భక్తుడి దగ్గరికి ఒక దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆయనతో ఉండి ధర్మాన్ని నేర్పిస్తాడు. అదే కదా, దాని మీద ఒక పాట కూడా ఉంటుంది, తికమక మకతిక అని చెప్పి. అందులో ఒక లిరిక్ ఉంటుంది, ఏంటిది, అడివైన కడలైన తలంచి శిరస్సు నుంచి నీకు దారివ్వదా, పాదాలకి దారివ్వదా అనే లైన్ ఉంటుంది. అంటే అది యాక్చువల్లీ రామాయణం రిఫరెన్స్ అది. అంటే ఒక బ్యాక్ స్టోరీ ఏంటంటే, సుగ్రీవుడు ఋష్యముఖ అనే పర్వతం అడవుల్లో తలదాచుకుంటాడు. ఆ పర్వతానికి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తప్ప ఎవరికి ప్రవేశం ఉండరు. ఎందుకంటే అదంతా ఒక గ్రూప్ ఆఫ్ ఋషులు ప్రొటెక్ట్ చేస్తుంటారు ఎప్పుడు. సో సుగ్రీవుడు ధర్మాచరణ చేస్తాడు కాబట్టి తను తలదాచుకోగలిగాడు. వాలి రాలేడు, వాళ్ళకి సుగ్రీవుడికి గొడవ కాబట్టి సుగ్రీవుడు అక్కడ సేఫ్గా ఉన్నాడు. అలాంటి పర్వతం మీదకి శ్రీరాముడు లక్ష్మణుడు వెళ్తారు అనమాట. సో వాళ్ళు కనుక ధర్మాచరణ చేయకపోయి ఉంటే అడవి ఆపేసేది వీళ్ళు. లేటెస్ట్ స్టేజెస్లో సముద్రం కూడా రామసేతు నిర్మాణానికి దారిస్తుంది. సో ఈ రెండింటిని ఒకే లైన్లో చెప్పేస్తారు. అది చెప్పేది కూడా ఎవరు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అంతకంటే ఎవరు చెప్పగలరు? అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్. సాంగ్ లిరిక్స్ కూడా అన్ని పాటలు ఆయన రాశారు. ఊరేగి రావయ్య హనుమ అంటే అది కూడా ఇప్పటికీ మా ఊర్లో శ్రీరామనవమి వచ్చినా లేకపోతే ఏదైనా వేరే పెద్ద పండుగ వచ్చిన, రాముడి పండుగ వచ్చినా ప్లే చేసే పాట ఫస్ట్ పాట అదే. అందులో నాకు ఇంకో ఫేవరెట్ సాంగ్ ఏ యోగ్యం అనుకోండి నీతో వియోగం. క్లైమాక్స్లో వస్తుంది, ఫుల్ ఆర్ద్రతతో పాడతాడు ఆ భక్తుడు. ఎవరినైతే పూజిస్తున్నాడో ఇన్ని రోజులు ఆయనే పక్క నుండి చేయూతగా నడిపించాడు అని గుర్తించక తిట్టి పంపించేస్తాడు. ఆ బాధతో పాడుతూ ఉంటే ఆ లైన్స్ ఉంటాయి కొన్ని, ఏ యోగ్యం అనుకోని నీతో వియోగం, ఏ పుణ్యం అనుకోని ఈ చేదు జ్ఞానం, ఇలా చెప్పుకుంటూ పోతూ గాలి కొడుక అంటే నిందాస్తుంది ఒక రకంగా. అంటే నాకు నీ మీద కోపంగా ఉంది, నేను ఇంతకు మించి ఏం తట్టుకను, గాలి కొడక అని తిడుతూనే
ఇంతకుముందు వేరే పాటలో ఒక 'రామరామ రఘురామ' సాంగ్‌లో ఒక లైన్ ఉంటది. గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా. అక్కడ సెటప్ ఇచ్చి ఇక్కడ పే ఆఫ్ ఇస్తాడు. లాస్ట్‌లో బాధపడుతూ నువ్వు నన్ను దీవించాలని ఇలా బ్లెస్ చేస్తున్నావు. కానీ ఆ బరువు నన్ను అణిచేస్తున్నది. నువ్వు నిత్యం రామనామ జపంలో ఉంటావు. అలాంటి నీ చెవికి నా కేకలు ఎలా వినిపిస్తాయి? గడ్డి పరక లాంటి నా కేకలు ఎలా నాకెలా వినిపిస్తాయి? వినిపించాయి? ఒకవేళ వినిపిస్తే అది నిన్ను భంగపరుస్తుందా? మళ్ళీ నీకు కోపం వస్తదా? ఇలా చాలా అంటే అది ఓన్లీ ఒక భక్తుడు, ఒక దేవుడు మాత్రం మాట్లాడుకోగల మాటలు అవన్నీ. అంటే దేవుణ్ణి తిట్టే హక్కు భక్తుడికి ఉంది. దాన్ని ప్రాపర్‌గా వాడుకుంటాడు ఈ పాటలో. అదే ఆంజనేయ స్వామి పాటని మన ఊసరవెల్లిలో ఒక సాంగ్ ఉంటుంది బ్రో, శ్రీ ఆంజనేయ అని చెప్పి. దట్ గివ్స్ యూ లైక్ ఒక పంపేస్తుంది. నువ్వు వర్కౌట్కి వెళ్ళినప్పుడు పాట అంటే నువ్వేం చేస్తున్నావో ఎంత లేపుతున్నావో అర్థం కూడా కాదు. ఆ లైన్ ఓ బజరంగ బలి దుడుకున్నదిగా నీ అడుగులలో, అది రెండు రకాలుగా చూడొచ్చు ఆ లైన్. ఓ బజరంగ బలి దుడుకున్నదిగా నీ అడుగులలో నాయన చెప్పినట్టు ఉంటుంది. ఓ బజరంగ బలి దుడుకున్నదిగా నీ అడుగులలో ఒక హీరోని ఎలివేట్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ అందులోనే ఇంకో లైన్ ఉంది, స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును దించగరా. అంటే నువ్వు ఎంత కేపబులో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అది ఆంజనేయ స్వామికి రెఫరెన్స్, సేమ్ టైం నీకే ఛాలెంజ్ చేస్తున్నట్టు అది. ఇంకొంచెం చరణాలు కూడా వస్తుంది. ఆ బ్రహ్మాస్త్రము సైతం బొమ్మవదాని సన్నిధిలో ఆయమ పాసమే పూదండ అవదాని మెడలో. అసలు పవర్ఫుల్ గా ఉంటుంది ఆ సాంగ్ కూడా. అంటే ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్ లో ఎన్టీఆర్ ఉన్న ఆ సీన్ ని ఎలివేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం నువ్వు సినిమాకి సంబంధం లేకుండా విన్నా కూడా నీకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఏదో చాలా బాధల్లో ఉన్నవాడికి, లేకపోతే మనతో ఎవడో లేడు అనుకున్న వాళ్ళకి నీతో ఎప్పుడు భగవంతుడు నిన్ను ఎప్పుడు వదలడు, నువ్వు వదిలేసిన భగవంతుడిని అనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అండ్ ఇలాంటి మైథలాజికల్ రెఫరెన్సెస్ యూజువల్గా మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండవు. బట్ అంత స్పేస్ క్రియేట్ చేసే వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కె విశ్వనాథ్. ఆయన సినిమాల్లో సిరివెన్నెల గారి ఆల్బమ్స్లో ఆఫ్ కోర్స్ సిరివెన్నెల సినిమా ఆల్బమే చాలా క్రేజీ ఉంటుంది. అందులో విధాత తలుపున ఒకటి సంగీతం గురించి, పాట గురించి అయితే శివుడు గురించి ఇంకోటి ఉంటుంది, బూడిదిచ్చేవాడు నేనేది అడిగేది. నిందాస్తుతి. అంటే బండరాళ్లకు చిరాయునిచ్చాడు, ఆదిభిక్షు బండరాళ్ళకి చిరాయునిచ్చాడు, చిన్న చిన్న పురుగులకి చాలా తక్కువ ఆయుష్ ఇచ్చాడు, వాడిని నేను వెళ్ళి ఏం అడగాలి అంటాడు. పైగా పాట రాసింది హ్యూజ్ శివభక్తుడు. అదే అంటున్నా కదా, భక్తుడికి దేవుణ్ణి తిట్టే రైట్ ఉంది, అదే ఆయన బాగా వాడుకుంటాడు, నా దేవుడు అని. నా దేవుడు. అండ్ ఇలాంటివి స్వర్ణకమలంలో ఈవెన్ స్వాతికిరణంలో కూడా ఉంటాయి. స్వర్ణకమలంలో అయితే సినిమాలో ఏంటి, హీరోయిన్ ఎవరైతే భానుప్రియ, ఆవిడ డాన్స్ స్కిల్ని ఆవిడ సరిగ్గా వాడుకోవట్లా. అండ్ షీ నీడ్స్ సమ్వన్ టు గైడ్ హర్ ఇన్ హర్ లైఫ్. దీన్ని ఎలా బ్యూటిఫుల్గా చెప్తాడంటే, నటరాజస్వామి జటా జూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. నువ్వు ఎంత సురగంగవైనా కూడా ఒక ఫ్లో లేకపోతే నీకు విలువ లేదు. దానికి నటరాజస్వామి కావాలి. అంటే ఈ మైథలాజికల్ రెఫరెన్స్ ఆయన యాక్చువల్లీ స్టార్ట్ అయింది గంగావతరణం అనే ఒక పోయంతో. ఆ గంగావతరణం రాశాక కె విశ్వనాథ్ గారు అది చదివి మెచ్చి ఇప్పుడు సిరివెన్నెల గారిని పిలిచి సినిమాలో ఛాన్స్ ఇస్తారు. అండ్ అదే గంగావతరణం కె విశ్వనాథ్ గారి సినిమాలో వాడడం ఒక పే ఆఫ్ లాగా అనమాట. స్వాతికిరణంలో ఆనతి నీరాని ఒక సాంగ్ ఉంటుంది, అంటే వేడుకోవడం. వేడుకుంటూ ఏ వంక లేని శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని అంటాడు. అంటే వంకలున్న చందమామను కూడా నువ్వు నెత్తికెక్కించుకున్నావు, ఏ వంక లేని నన్ను చిన్న చూపైనా చూడొచ్చు కదా అని అడుక్కుంటాడు. అది చాలా అందంగా ఉంటుంది. అండ్ అదే సినిమాలో జాలిగా జాబిలమ్మ అనే పాట ఉంటుంది ఒకటి. అందులో మనం ప్రతి సంవత్సరం చదువుకునే వినాయక చవితి కదా, అంటే శివుడు వినాయకుడిని తలనరకడం, పార్వతీదేవి బాధపడడం, శివుడు తీసుకొచ్చి వేరే తలపెట్టడం. దీన్ని ఎంత అందంగా వేరే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్తారంటే, ఇలా జరగడం వల్ల ఒక పక్క కొడుకు లేడని బాధ, ఇంకో పక్క శివుడి మీద కోపం, రెండు కళ్ళలో చితి కన్నీళ్ళు కారుతున్నాయమ్మా నీకు. ఆయన ఏదో కాలకోటి విషయాన్ని పేరు కోసం మింగాడు,
అంతకన్నా ఘాటైన విషయాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా అని చెప్పి ఒక ఎంపతితో ఒక సాంగ్ ఉంటుంది. బహుశా అలాంటి పర్స్పెక్టివ్స్ ఆయన తప్ప ఇంకెవరు రాయలేరేమో అనిపిస్తుంది. ఈ ఎస్పెషల్లీ ఈ మైథలాజికల్ రెఫరెన్సెస్తో కూడి, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రేమ గురించి అయినా ఇటు దేవుడి గురించి అయినా కూడా ఆయన రాసిన పాటలు వింటే నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడంతో పాటు నీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని ఒక ఏదో ఒక చిన్న బీజం అయితే పడుతుంది, హోప్ వస్తుంది. హోప్ వస్తుంది. ఫస్ట్లో నువ్వు అన్నట్టు ఆయన అన్ని కోణాల్లోనూ రాసుంటారు. ఇప్పుడు మనం ఊరికే సర్ఫేస్ స్క్రాచ్ చేసినట్టు లవ్ సాంగ్స్ మైథాలజీ అనుకున్నాం. ఇంకా మనం మాట్లాడాల్సింది చాలా ఉంది, చాలా ఉన్నాయి. అంటే ఎంత వస్తుందని మేము కూడా అనుకోలేదు. అసలు అనుకోలేదు. సో సాధ్యమైనంత వరకు కుదించేద్దాం అని అనుకున్నాం. అంటే బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ దట్ వి గాట్ ఫ్రమ్ అవర్ ఫస్ట్ వీడియో. చాలా మంది అన్నారు అంతసేపు ఎక్కువ మాట్లాడితే మేము అందరం వినలేం కదా అని అన్నారని చెప్పి వి ట్రై టు కుదిఫై పదలేదు కుదిద్దాం ట్రై చేసాం, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. మాకు లెంత్ పెరుగుతూనే ఉంటుంది, మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడాలను. సో విల్ డూ వన్ థింగ్ బ్రో, మనం ఇది పాటల్లో చేద్దాం. ఓకే, ఇప్పటికి ఈ పాట వదిలేద్దాం ఇక్కడ వరకు, కానీ మళ్ళీ మనం కూర్చుని ఇదే విషయం మీద మళ్ళీ మాట్లాడడం. రైట్, ఎంత మాట్లాడినా తరగని మాటలు సిరివెన్నెల గారి గురించి మనకు వస్తాయి కాబట్టి కరెక్ట్. ఇంకొక పాట పెట్టుకుని అంటే మాకు కూడా ఒక లిస్ట్ ఉంది, లైక్ ఫిలాసఫీ గురించి, ఆయన సొసైటీ గురించి రాసిన పాటలు ఇవన్నీ. అలా కాకుండా మీకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ us know in the comments. అలాగే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.